నేను మెడికల్ కాలేజ్ 1986లో నేను గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినాను. తర్వాత 2 ఇయర్స్ నేను యాక్యుపంక్చర్ స్టడీ చేసి 88 నుంచి మేము యాక్యుపంక్చర్ టేకప్ చేసినాం. యాక్యుపంక్చర్ వీ హ్యావ్ టేకన్ అప్ ఇన్ లార్జ్ స్కేల్. చాలా కేసెస్ చేసినాం, నెంబర్ ఆఫ్ కేసెస్ చేసినాం మేము 88 నుంచి ఇప్పటి వరకు. గత 28 సంవత్సరాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ చేసినాం. సో అంటే మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయ్యేటప్పుడే నాకు కొంచెం మెడిసిన్ మీద వీఆర్ డూయింగ్ రైట్ థింగ్, అంటే మనం కంప్లీట్గా జస్టిఫికేషన్ చేస్తూ ఉన్నామా లేదా అనే దాని మీద చాలా, అంటే అట్లాంటి క్వరీస్ చాలా ఉండేవి. బై ద ఎండ్ ఆఫ్ మై మెడికల్ క్యారియర్ 86లో నేను ఎప్పుడైతే కంప్లీట్ చేసి హౌస్ సర్జన్సీ కంప్లీట్ చేసి డిగ్రీ పుచ్చుకొని బయటకు వచ్చాను, అవన్నీ ఇంకా కాంక్రీట్ అయినా తప్పితే నాకు వాటిలో సొల్యూషన్ అంటే ఆ ఐడియాలజీ అంతా అట్లా కాంక్రీట్ అయింది. మనం వీఆర్ నాట్ డూయింగ్ జస్టిఫికేషన్ ఇన్ అంటే మెడిసిన్ అనేది నాకు కాంక్రీట్ అయింది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్, ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మెడికల్ కాలేజ్లో మెడికల్ లైఫ్ హిస్టరీలో మేము చూసాం 5 ఇయర్స్లో. మేము చాలా చదువుకుంటాం, చాలా డీటెయిల్గా చదువుతాం. మైగ్రేన్ అనగానే సెరోటిన్ లెవెల్స్, హెడేక్ అయినా సెరోటిన్ లెవెల్స్, నీ పెయిన్ అనగానే సైనోవియల్ ఫ్లూయిడ్, అంటే డీజనరేటివ్ ప్రాసెస్, ఆస్టియోఫైట్ ఫార్మేషన్, ఇట్లా బాగా డీటెయిల్గా చదువుతాం. థియరిటికల్గా ఓకే, కానీ వెదర్ వీఆర్ డూయింగ్ జస్టిఫికేషన్, మనం సైనోవియల్ ఫ్లూయిడ్ రియల్గా మనం పుట్టిస్తూ ఉన్నాం మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చి, లేదా సెరోటోనిన్ లెవెల్స్ పెంచుతున్నామా, దానివల్ల మనకి డిసీజ్ తగ్గుతుందా, రైట్ ఫ్రమ్ ఎనీ హెడేక్, తలకాయ నొప్పి నుంచి మనం మోకాళ్ళ నొప్పుల వరకు మనం వాడే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని పెయిన్ కిల్లర్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఎన్ఎస్ఐడ్స్. ఏ పెయిన్ ఉన్నా కానీ మనం పెయిన్ కిల్లర్ వాడతాం. ఆర్ఎంపీ డాక్టర్ ఒక విధంగా ఇస్తాడు, జనరల్ ఫిజిషియన్ ఒక విధంగా ఇస్తాడు, న్యూరాలజిస్ట్ ఇంకొక విధంగా ఇస్తాడు. అల్టిమేట్లీ వీ ట్రై టు సప్రెస్ ద పెయిన్, బట్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ఎనీ డిసీజ్. అట్లా ఇన్ఫ్యాక్ట్ పెయిన్ పార్ట్ అది వదిలేస్తే ఏదైనా కానీ, అస్తమైనా, అలర్జీ అయినా, డయాబెటీస్ అయినా, వీఆర్ ట్రీటింగ్ ఎట్ సిమ్టమాటిక్ లెవెల్ అనే ఉద్దేశం, అంటే ఐడియా అది కాంక్రీట్ అయింది. అండ్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ బికాజ్ వీఆర్ ట్రీటింగ్ ఎట్ ద సిమ్టమాటిక్ లెవెల్. మనకి ఆ డిసీజ్ అన్ని మనం సప్రెస్ చేయగలుగుతాం తప్పితే క్యూర్ చేయలేకపోతా ఉన్నాం. అస్తమాకి మనం లైఫ్ లాంగ్ వాడాలి, డయాబెటిక్కి మనం లైఫ్ లాంగ్ వాడాలి, హైపర్ టెన్షన్కి మనం లైఫ్ లాంగ్ వాడాలి, హైపోథైరాయిడిజంకి మనం లైఫ్ లాంగ్ వాడాలి, బికాజ్ వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎట్ ద రూట్ కాజ్ అండ్ ట్రీటింగ్ ద పేషెంట్. ఇక్కడ మనం ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం కనుక మనకి ఆ డిసీజ్ క్యూర్ అయ్యే అవకాశం లేదు, ఆ డిసీజ్ మనం క్యూర్ చేయలేకపోతా ఉన్నాం. సో ఐ హ్యావ్ థాట్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ జస్టిస్. పైపెచ్చు మనకి ఏదైనా పేషెంట్ మన దగ్గరికి వస్తే అట్లీస్ట్ మనం ట్రీట్ చేయలేకపోయినా కానీ మనం వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు గైడ్ ద పేషెంట్. న్యూరాలజీ దగ్గరికి వెళ్తే మంచిగా అవుతుందా, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ బ్లాంకే. సో అట్లాంటి కేసెస్ ఎన్నో మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో కేసెస్ మనం ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేకపోతా ఉన్నాం. దో ఇట్ ఈస్ ఏ వెల్ నోన్ సైన్స్. మనం ఇంత అంటే సైన్స్ ఇంత అడ్వాన్స్ అవుతున్న మాలిక్యులర్ లెవెల్ వరకు మనం దాన్ని ఛేదించగలిగిన కానీ డిసీజెస్ని చాలా వాటిని మనం ఛేదించలేకపోయామనే ఉద్దేశంతో నేను ఆల్టర్నేటివ్ థెరపీస్ వెతకగా మనకు ఆక్యుపంక్చర్ లైమ్ లైట్కి వస్తున్న విషయం తెలిసి ఇలా ఆక్యుపంక్చర్ టేకప్ చేసినాం. అండ్ నౌ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. నాకు ఇప్పుడు ప్రొఫెషనల్ హ్యాపీనెస్ అనేది వస్తుంది, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. వీఆర్ డూయింగ్ రియలీ జస్టిస్ టు ద పేషెంట్ అనే ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే వీఆర్ ట్రీటింగ్ ద డిసీజ్ ఎట్ ద రూట్ కాజ్ మనం తెలుసుకొని మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం కనుక ఎనీ పెయిన్ మనం తగ్గించగలుగుతున్నాం, ఎనీ పెరస్థీషియా మనం తగ్గించగలుగుతున్నాం, ఎనీ పెరాలసిస్ మనం రియల్గా మనం ఇంప్రూవ్ చేయగలుగుతా ఉన్నాం యాక్యుపంక్చర్ ద్వారా. సో ఈ బ్యాక్గ్రౌండ్ తోటి, నాకు అలోపతి బ్యాక్గ్రౌండ్ తోటి అఫ్కోర్స్ ఆ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మనం చాలా డీటెయిల్గా మనకి నాలెడ్జ్ ఇస్తుంది. ఆ నాలెడ్జ్ తప్పకుండా హెల్ప్ అవుతుంది మనకి డిసీజెస్ని మనం ఛేదించడంలో. కానీ యాక్యుపంక్చర్లో చాలా విశిష్టత ఉంది. మనం వీ కెన్ గో టు ద రూట్ కాజ్ అండ్ ట్రీట్. అందుకనే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో ముఖ్యంగా యాక్యుపంక్చర్లో మనం మెడిసిన్స్ లేకుండా మనం ఎట్లా ట్రీట్ చేస్తా ఉన్నాం అనేది అందరూ అడిగే ప్రశ్నే మనకి. దవాఖానా అంటే దవా కాయతో బీమారీ కమ్మవుతా అనే ఫీలింగ్లో మనం అన్ని హాస్పిటల్స్లో కూడా అదే పేరు పెట్టుకున్నాం. అంటే దవా మందు లేకుండా యాక్యుపంక్చర్లో మనం ఎట్లా ట్రీట్ చేస్తూ ఉన్నాం. మన బాడీలో 12 pairs ఆఫ్ మెరిడియన్స్ ఉన్నాయి. అంటే ఎనర్జీ ఆ మెరిడియన్స్ ద్వారా, ఆ ఛానల్స్ ద్వారా మనకి ఈచ్ ఆర్గాన్కి ఒక ఆర్గాన్కి, ఒక కనెక్టివ్ టిష్యూకి, ఒక సెన్సరీ ఆర్గాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ మెరిడియన్స్లో నుంచి ప్రవహించే ఈ ఎనర్జీని
లో ఎక్కడైనా బ్లాక్ ఏర్పడితే ఆ పర్టికులర్ ఆర్గాన్కి ఎనర్జీ సరిపోక ఆర్గాన్లో ప్రాబ్లం రావచ్చు, లేదా అది కనెక్ట్ చేసే కనెక్టివ్ టిష్యూలో ప్రాబ్లం రావచ్చు, లేదా సెన్సరీ ఆర్గాన్లో ప్రాబ్లం రావచ్చు. సో ఈ విధంగా మనం అనుకుంటూ పోతే కనుక మెరిడియన్లో ఎక్కడ బ్లాకేజ్ వచ్చిందో మనకి పర్టికులర్ డిసీజ్ వస్తామా ఉంది అంటే మనకి మెటల్ రిలేటెడ్ ప్రాబ్లం అని నిర్ధారణకు వస్తాం మనం. ఈ 12 pairs ఆఫ్ మెరిడియన్స్లో మనకి లంగ్, లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ రిలేటెడ్ టు మెటల్. అంటే ఈ 12 pairs ఆఫ్ మెరిడియన్స్లో మనకి ఎనర్జీ ప్రవాహం పోతూ ఉంది కనుక మనకి ఈ 12 మెరిడియన్స్లో మళ్ళీ మనకి 6 మెరిడియన్స్ ఇన్ మెరిడియన్స్ అంటాం, 6 యాంగ్ అంటాం. అంటే పాజిటివ్, నెగిటివ్ మెరిడియన్స్, మగ, ఆడ అట్లాంటి మెరిడియన్స్ మనం కనుక్కున్నాం ఈ 12 pairsలో. అంటే ఈ 12 మెరిడియన్స్ని మళ్ళీ మనం ఇన్ యాంగ్గా చూసుకుంటే కనుక 6 ఇన్ 6 యాంగ్ మెరిడియన్స్ ఉంటాయి. ఈ 6 ఇన్ మెరిడియన్స్, 6 యాంగ్ మెరిడియన్స్లో మళ్ళీ 2 కలిసి ఉంటాయి. వాటిని మనం కపుల్ మెరిడియన్స్ అంటాం. ఈ 2 అంటే 6 కపుల్స్ మన బాడీలో ఉన్నాయి. మనకి 6 కపుల్స్ ఆఫ్ మెరిడియన్స్ మన బాడీలో ఒక సైడ్ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ 6 కపుల్స్ కూడా మళ్ళీ మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఈ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద నేచర్ మన బాడీలో కూడా ఉంటుంది. వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఈ 6 మెరిడియన్స్ ఆర్ ఇన్కల్కేటెడ్. ఆ 6 మెరిడియన్స్ మనకి ఇమిడి ఉంటాయి ఈ 5 ఎలిమెంట్స్లో. ఫైర్కి మనకు 4 మెరిడియన్స్ అంటే 2 కపుల్స్ ఉంటాయి. మిగతా 8 మెరిడియన్స్ మనకి వేరే 4 ఎలిమెంట్స్లో ఇమిడి ఉంటుంది. ఫైర్, ఎర్త్, వాటర్, మెటల్, ఎయిర్, ఈ వుడ్ ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్లో మనకి ఎనర్జీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సైకిల్, షేంగ్ సైకిల్ అని 2 సైకిల్స్లో మనకి ఎనర్జీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు ప్రస్తావించుకుంటాము అంటే ఈ ఎనర్జీ మెరిడియన్స్లో బ్లాకేజ్ నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక పర్టికులర్ ఎనర్జీ మెరిడియన్ అంటే ఒక ఛానల్ లాంటిది, ఒక పైప్ లైన్ లాంటిది, ఒక నాల లాంటిది. ఆ నాలలో మనం ఏం చేసే ఒక కచరా ఏదైనా వచ్చి అడ్డుపడిందంటే మనం వాట్ వీ డూ, మనం నియర్ బై మ్యాన్హోల్ ఓపెన్ చేసి స్టిక్ పెట్టి మనం కచరా చెత్తను తీస్తే ఆ వాటర్ ప్రవాహం ముందులాగా ప్రవహిస్తూ ఉంటుంది. అదర్వైజ్ అక్కడ జమ అయిపోయి మనకి ముందుకు వాటర్ పోదు, ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది. అదే ప్రక్రియ మన బాడీలో కూడా ఈ పైప్ లైన్లో మనకి పెథలాజికల్గా మెరిడియన్ బ్లాక్ కావచ్చు. ట్రామాటిక్గా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఆ మెరిడియన్ బ్లాక్ కావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. వైరల్, బ్యాక్టీరియల్, పెథలాజికల్, మళ్ళీ తర్వాత ఫిజియోలాజికల్, డ్యాంప్ వెదర్, కోల్డ్ వెదర్, ట్రామా, ఎన్నో రీజన్స్ ఉన్నాయి మనకు ఆ మెరిడియన్లో ఎనర్జీ బ్లాక్ కావడానికి రీజన్స్. సో పర్టికులర్ మెరిడియన్లో ఎనర్జీ ఇట్లా ప్రవహించే దగ్గర మనకి ఇక్కడ బ్లాక్ ఏర్పడింది అనుకోండి. వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అక్యుపంక్చర్, ఆ బ్లాక్ దగ్గర ఉన్న మెరిడియన్లోని ఆ పాయింట్ని మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ బ్లాక్ ఉందో మనకు అక్కడ ఆ ఏరియాలో పెయిన్ ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు ఒక ఎనర్జీ ఇట్లా ఛానల్లో ఒక పైప్ లైన్లో ప్రవహిస్తుంది అనుకోండి. ఆ ప్రవాహంలో మధ్యలో బ్లాక్ ఏర్పడింది. సో బ్లాక్ ఏర్పడిన దగ్గర మనకి పెయిన్ అనేది అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సపోజ్ మనకి ఇక్కడ పెయిన్ ఉంది. సో ఇక్కడ ఎనర్జీ మనకి మెరిడియన్ పోయే దగ్గర మనకి ఇక్కడ బ్లాక్ అయింది. ఫర్దర్గా మనకి ఇక్కడ పోవట్లేదు కనుక ఇదంతా మొద్దుబారడము, మంటలు రావడము, బర్నింగ్ సెన్సేషను, పారాస్థీషియాను ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎనర్జీ ముందుకు పోని దగ్గర మనకి మంటలు రావడం, లేకపోతే ఎనర్జీ సరిపోక మొద్దుబారడం, పారాస్థీషియా ఎఫెక్ట్ అంటే ఇక్కడ చచ్చుబడిన ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఎక్కడైతే మనకి పెయిన్ వస్తుందో అక్కడ బ్లాక్ ఏర్పడింది అనేది మనకు నిర్ధారణకు మనకు వస్తాం. మనం చేస్తుంది ఏంటంటే ఆ నియర్ బై పాయింట్ని మనం స్టిమ్యులేట్ చేసి ఆ బ్లాక్ని మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. ఎనర్జీ మనం ఆ బ్లాక్ క్లియర్ కాగానే ఎనర్జీ పునరావృతమై ఇక్కడ పెయిన్ తగ్గుతుంది, ఇక్కడ మన ఆర్గాన్ వర్క్ రిలీజ్ అవుతుంది కనుక ఫర్దర్గా మనకి అక్కడ వచ్చే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ వస్తాయి. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం పెయిన్ని అంటే ప్రైమరీ స్టేజ్ మనం క్లియర్గా మనం ఐడెంటిఫై చేసి మనం తగ్గించగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఒక్క పెయిన్ మనం తగ్గించట్లేదు అక్యుపంక్చర్లో. వీఆర్ ట్రీటింగ్ ఆల్ సిస్టమేటిక్ డిసార్డర్స్ సిస్టమేటికలీ. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే మనం ఈ మెరిడియన్లోని ఎనర్జీని మనం ఏ విధంగా అయితే మనం బ్లాక్ని మనం ఓపెన్ చేసి ఎనర్జీని పునరావృతం చేసి ఆ పెయిన్ మనం తగ్గించగలుగుతాము. ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఈ మెరిడియన్స్ కపుల్ ఆర్గాన్స్లో ఉంటాయి. సపోజ్ మెటల్ ఎలిమెంట్ తీసుకుంటే కనుక లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ రిలేటెడ్ టు మెటల్ ఎలిమెంట్ అకార్డింగ్ టు అక్యుపంక్చర్. సో మనకి లంగ్లో ప్రాబ్లం వస్తే బ్రాంకియల్ ఆస్తమా, వీజింగ్, సైనసైటిస్ అంటే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు.
అట్లాగే మనకి లార్జ్ ఇంటెస్టైన్ మనలో ఏమైనా బ్లాకేజ్ ఉంటే కాన్స్టిపేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్ ఇవి డెవలప్ అవ్వచ్చు. ఓ పేషెంట్ చూస్తాం మనం బ్రాంకియల్ అస్తమా ఉన్న పేషెంట్, మనం బ్రాంకియల్ అస్తమా, బ్రాంకోడైలేటర్స్ ఇచ్చేసి అస్తమాని మనం కంట్రోల్ చేస్తే కొన్ని రోజులకి కనుక స్కిన్లో ఫ్లేర్ అప్ అవుతుంది డిసీజ్. స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది స్కిన్ ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంది. అట్లా చూస్తూ ఉంటాం తరచుగా. స్కిన్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం స్కిన్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటే స్కిన్ ప్రాబ్లం తగ్గగానే మనకి అస్తమా ఫ్లేర్ అప్ అవ్వడం చూస్తాం. సో ఈ ఇంటర్నల్ లింక్స్ మనకి తెలుసు కనుక ఈ కపుల్ ఆర్గాన్స్లో, ఈ కపుల్ మెరిడియన్స్లో ఎనర్జీ డిస్టర్బ్ అయి ఉంది కనుక మనం కపుల్ మెరిడియన్స్లో ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి. సో పెయిన్ మనం సింగిల్ మెరిడియన్లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే మనకు ఆ పెయిన్ మనం ఐడెంటిఫై చేసి ఎట్లా ట్రీట్ చేస్తామో, ఒకవేళ మనకి మెటల్లోనే అట్లాగే అన్ని ఎలిమెంట్స్లో మనకి 2 ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే వాటి లోపల ఎనర్జీ ఇంబ్యాలెన్స్ మనం ట్రీట్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు. లియో కనెక్టింగ్ పాయింట్స్ అని మనకు మెరిడియన్ నుంచి లియో కనెక్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఛానల్, ఒక సబ్ ఛానల్ యాన్ సోర్స్ పాయింట్ ఆఫ్ ద కపుల్ మెరిడియన్ కనెక్ట్ అవుతుంది. అట్లాగే దీని లియో కనెక్టింగ్ పాయింట్ దానికి కనెక్ట్ అవుతుంది. సో ఈ రెండింటి ఇంబ్యాలెన్సెస్ని మనం వాటి మెరిడియన్స్, లియో కనెక్టింగ్ యాన్ సోర్స్ పాయింట్ సహాయంతో మనం బ్యాలెన్స్ చేసి ఈ 2 ప్రాబ్లమ్స్ సైమల్టేనియస్గా ట్రీట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సప్రెసింగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ వన్ and flare up in the disease of the other meridian, we are suppressing the disease, we are clearing the meridians, both meridians at a time. So మనకి డర్మటాలజికల్ ప్రాబ్లం అట్లాగే అస్తమా ప్రాబ్లం సైమల్టేనియస్గా తగ్గే అవకాశం ఉంటుంది.